పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా మిక్చర్ చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను దొడ్డు అటుకులు 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాక ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా అటుకులు వేసుకోండి. అటుకులు పైకి తేలుతాయండి. అప్పుడు ఈ అటుకులన్నీ ఇలా స్టెయినర్ లో వేయండి, ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా అటుకులన్నీ బాగా వేయిస్తూ ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకోండి. అలాగే గుప్పెడు పల్లీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా గోలించుకోండి. అలాగే నేను పుట్నాలు కూడా వేయించుకుంటున్నాను. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా గోలించుకుంటూ ఇలా గిన్నెలో తీసి పెట్టుకోండి. నేను కిస్మిస్ మధ్య మధ్యలో నంచుకోవడానికి ఇలా నేను ఆయిల్లో వేయించుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే కొంచెం కరివేపాకు కూడా వేయించి తీసుకోండి. పిల్లలు తినే కారాన్ని బట్టి ఉప్పు, కారం, ఇంకా పసుపు, అలాగే చాట్ మసాలా వీటన్నింటినీ యాడ్ చేసుకోండి. బాగా కలిసేలా ఓసారి అయితే ఇలా కలుపుకోండి. కరకరలాడుతూ భలే కమ్మగా ఉంటాయండి. ఓసారి తప్పకుండా ట్రై చేయండి.